సిద్దిపేటకు రద్దు చేసిన నిధులు ఇవ్వు లేదా ప్రజలకు క్షమాపణ చెప్పు అని హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి డిమాండ్ చేశారు. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణం మాది, ప్రారంభోత్సవానికి కత్తెర మీద అంటూ కాంగ్రెస్ సర్కారుపై మాజీ మంత్రి బీఆర్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లాలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి రావడానికంటే ముందు జిల్లాకు రద్దు చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన 1,070 కోట్ల నిధులను విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలో సగం మంది రైతులకు రుణమాఫీ కాలేదని, 3 సార్లు రైతు భరోసా ఎగ్గొట్టారని, వాటన్నింటినీ రైతులకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన 1,070 కోట్ల రూపాయల పనులు మీరు రద్దు చేశారు. అర్ధాంతరంగా పనులు నిలిపివేశారు. తిరిగి వాటిని పునరుద్ధరించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ప్రభుత్వ వెటర్నరీ కాలేజ్ ఆగిపోయింది. రంగనాయక్ సాగర్ టూరిజం ప్రాజెక్ట్ ఆగిపోయింది. కోమచ్చెరు శిల్పారామం అర్ధాంతరంగా ఆగిపోయి ఆ పనులు మిమ్మల్ని వెక్కిరిస్తా ఉన్నాయి. సిద్దిపేట నియోజకవర్గ ఔటర్ రింగ్ రోడ్ పనులు ఆగిపోయినాయి. తోర్నాలలో బీఎస్సీ అగ్రికల్చర్ ఆఫీస్ యొక్క భవనం ఆగిపోయింది. కాలేజ్ బిల్డింగ్ ఆగిపోయింది. బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ బిల్డింగ్ పనులు ఆగిపోయినాయి. మిట్టపల్లిలో ఎస్సీ గురుకుల రెసిడెన్షియల్ కాలేజ్ పనులు ఆగిపోయినాయి. మా స్పోర్ట్స్ స్టేడియం పనులు ఆగిపోయినాయి. 2 టౌన్ పోలీస్ స్టేషన్ భవనం, 3 టౌన్ పోలీస్ స్టేషన్ భవనం, సిద్దిపేట ఇల్లంతకుంట 4 లైన్ రోడ్, సిద్దిపేట కిష్టాపూర్ రహదారి, అదేవిధంగా మల్టీపర్పస్ ఆడిటోరియం, ఇక్కడే బ్లాక్ ఆఫీస్ చౌరస్తాలో ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్. ఈ పనులన్నీ మీరు రద్దు చేసినారు. ఈ పనులలో కొన్నిటిని మీరు కొడంగల్కి ఎత్తుకపోయారు. సిద్దిపేట వెటర్నరీ కాలేజీ కలెక్టరేట్ పక్కనే హెలికాప్టర్లకు వెళ్ళి చూడు, పిల్లర్లు నిన్ను ఎక్కిరిస్తాయి. అర్ధాంతరంగా ఆగిపోయిన పనులు నిన్ను ఎక్కిరిస్తాయి. అది సగం పనులు అయినాక ఆ కాలేజీని నువ్వు కొడంగల్కి ఎత్తుకపోయినావు. ఇది ఒక ముఖ్యమంత్రికి చేసే పనే? ఏ మొహం పెట్టుకుని సిద్దిపేట వస్తున్నావు? నేను మీ వెటర్నరీ కాలేజీ సిద్దిపేటలో రద్దు చేసి కొడంగల్కి ఎత్తుకపోయినా చాలా గొప్ప పని చేసినా అని చెప్పడానికి వస్తున్నావా? మీ రంగనాయక్ సాగర్ టూరిజం ప్రాజెక్ట్ ఆపేసినా, మీ రింగ్ రోడ్ ఆపేసినా, మీ బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ బిల్డింగ్ రద్దు చేసినా, ఎస్సీ మహిళా రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల భవన నిర్మాణం ఆపేసినా, మీ స్టేడియం పనులు ఆపేసినా, మీ 3 టౌన్ 2 టౌన్ పనులు ఆపేసినా. కాంగ్రెస్ ప్రభుత్వం 4 కోట్ల మందికి టోపీ పెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజున 6 గ్యారంటీల దస్తంపై సంతకం చేశారని గుర్తు చేశారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చట్టం అయితే ఏం జరుగుతుంది? కొంతమందికి అనుమానం ఉండొచ్చు, అసలు ఈ చట్టం ఏంది, ఏం మాట్లాడుతున్నాడు ఈయన అని. చట్టం అయితే అడ్వాంటేజ్ ఏంటంటే ఈ రాష్ట్రంలోని ఆడబిడ్డలకి, మన ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కదా, మీరు చూసింటారు. ట్రాఫిక్ చలాన్లు అవసరమైతే ఎవరైతే ఆ చలాన్ పడుతుందో వాళ్ళ ఖాతాను డైరెక్ట్గా బ్యాంకులకి వెళ్ళి కట్ చేయాలి అని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. చట్టం అయితే ఏమవుతుందంటే మీకు కూడా సవలతు వస్తుంది. మీకు కూడా 2,500 ఎదురు చూసి అక్కడ ఉండదు. చట్టం అయితే నా ప్రైవేట్ మెంబర్ బిల్లు పాస్ అయితే, కాంగ్రెస్ బీజేపీ సహకరిస్తే బిల్లు పాస్ అయితే ఏం జరుగుతుందంటే మా రాష్ట్రంలోని ఆడబిడ్డలందరికీ సచ్చినట్టు గవర్నమెంట్ 2,500 ఇవ్వాల్సిందే. లేకపోతే డైరెక్ట్గా ఖాతాలకు వెళ్ళి కట్ చేసుకునే ఆటో డెబిట్ సౌకర్యం తప్పకుండా మీకు వస్తుంది. మీ ఖాతాల్లో వచ్చి పడుతుంది, లేదంటే బాకీగా మిగిలిపోతుంది. మీకు తప్పకుండా ప్రభుత్వానికి ఇయ్యక తప్పని పరిస్థితి వస్తుంది. రాష్ట్రంలోని పెద్ద మనుషులందరికీ 4,000 పెన్షన్కి సంబంధించి చట్టబద్ధత వస్తే మీకు హక్కు వస్తుంది. ఆ హక్కుతో మీరు కోర్టుకు పోయి ఇగో చట్టం ఉంది వీళ్ళు ఇస్తలేరు అంటే కోర్టు మొట్టికాయలేసి గవర్నమెంట్తో మిత్తితో సహా మీకు కట్టించిస్తుంది. అవు గది లాభం అయ్యేది. రైతులకు హక్కు వస్తుంది. 6 గ్యారంటీల చట్టం అయితే హక్కు వస్తుంది. ఎట్లా హక్కు? మాకు 15,000 అన్నాడు, ఇస్తలేడు, ఇప్పటికే 3 సార్లు ఎగ్గొట్టిండు రైతు బంధు అని మీరు కోర్టుకు పోతే కోర్టు మొట్టికాయలేసి గవర్నమెంట్తోని ఖచ్చితంగా మీకు పైసలు ఇప్పిస్తుంది. రాష్ట్రంలోని విద్యార్థులకు లాభం అవుతుంది. 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇయ్యక తప్పని పరిస్థితి గవర్నమెంట్కు ఆ అనివార్యత ఏర్పడుతుంది. అందుకే మేము మీ తరపున ఈ బిల్లు పెడతా ఉన్నాం. మీరు దరఖాస్తులు ఇవ్వాల్సిన అవసరం ఉండదు, దండాలు పెట్టవలసిన పని లేదు. ఇక అయ్యా అప్ప అని చెప్పి ఎవరిని. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్పై రాజకీయ వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. తాజా బడ్జెట్లో విద్య, వైద్య సంక్షేమ రంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని,
అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు కట్టుబడి ఉందని చెరగాని దయాకర్ అన్నారు. ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేసింది. అయితే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఈ బడ్జెట్పై విమర్శలు గుప్పిస్తుంది. గతంలో తమ పాలనలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇక అధికార పక్షం మాత్రం గత బీఆర్ఎస్ పాలనలో విద్య, వైద్య రంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని, కొన్ని రంగాల్లో ప్రైవేటీకరణ పెరిగిందని ఆరోపిస్తుంది. అలాగే బీఆర్ఎస్ నేతలు ప్రస్తుతం బడ్జెట్పై విమర్శలు చేయడం మానుకోవాలని సూచిస్తుంది. బడ్జెట్ ఏదైతే ఉందో ఇది ప్రజల బడ్జెట్, తెలంగాణ అభివృద్ధికి పురుడు పోసుకొని పునాది వేసినటువంటి బడ్జెట్గా మనం చెప్పుకోవాల్సిందే. దేశ చరిత్రలోనే ఇంత గొప్ప సంక్షేమ పథకాల కోసం కాదు కానీ అదేవిధంగా విద్యా, వైద్యానికి, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి పెద్దపీట వేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 27 నెలలుగా దేశ ప్రపంచానికి పోటీ పడే విధంగా ఇవాళ అమలు జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, తెలంగాణ దశ దిశను మార్చే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు సాగుతూ ఉన్నటువంటి సందర్భం. 3,24,234 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టి అదేవిధంగా పంచాయతీరాజ్ వ్యవస్థకు 33,688 కోట్లను ఈరోజు వెచ్చించి పంచాయతీరాజ్ వ్యవస్థ కోసం ఇవాళ ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది స్వాగతించిన విషయం. అదేవిధంగా ప్రాథమిక విద్య కోసం ఇవాళ 26,674 కోట్లు ఈరోజు బడ్జెట్లో ప్రవేశపెట్టడం అంటేనే ఇవాళ ప్రభుత్వ విద్యకు, తెలంగాణలో ఇవాళ విద్యను బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి గారి చేస్తున్నటువంటి కృషిగా మనందరం కూడా చెప్పుకోవాల్సింది. అదేవిధంగా వ్యవసాయ రంగానికి ఇవాళ తెలంగాణ వచ్చిన నాటి నుంచి నేటి వరకు గత పాలకులు చేయని విధంగా ఈరోజు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి ఈరోజు 23,000 కోట్ల 179 కోట్ల రూపాయలను ఈరోజు వెచ్చించడం అనేది గొప్ప అభివృద్ధికి నమూనాగా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసే విధంగా ముఖ్యమంత్రి గారు నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్లో సెహారీ హుక్కా సెంటర్పై ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య సిబ్బందితో దాడులు నిర్వహించారు. హుక్కా సేవిస్తున్న 20 మంది యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు హుక్కా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. స్థానిక నాగోల్ సీఐకి సమాచారం లేకుండానే నేరుగా రంగంలోకి దిగిన ఏసీపీ కృష్ణయ్య నేరుగా హుక్కా సెంటర్పై రైడ్ చేశారు. 3 రోజుల క్రితం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హుక్కా సెంటర్పై దాడి చేసి 30 మందిపై కేసు నమోదు చేసిన ఏసీపీ కృష్ణయ్య స్థానిక సెక్టార్ ఎస్ఐకి ఛార్జ్ మెమో జారీ చేశారు. అసాంఘిక కార్యకలాపాలు చేస్తే ఉపేక్షించేది లేదని, ఇక్కడ అదుపులోకి తీసుకున్న 20 మంది నుండి రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించి రిపోర్ట్ వచ్చాక చర్యలు తీసుకుంటామని తెలిపారు కృష్ణయ్య. నాగోలు పరిధిలోని షహారి కేఫ్లో హుక్కా పార్లరు నడిపిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు మా ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందితో కలిసి రైడ్ చేయడం జరిగింది. ఇక్కడ హుక్కా సెంటరు అనధికారికంగా చట్ట విరుద్ధంగా నడిపిస్తున్నారు. ఇక్కడ హుక్కా పార్ట్స్, హుక్కా మెటీరియల్, హుక్కా పైపులు, అదేవిధంగా సుమారుగా 20 మంది ఇక్కడ హుక్కా తాగుతూ పట్టబడ్డారు. వీళ్ళంతా బంజారాహిల్స్ నుంచి, మాసాబ్ ట్యాంక్ నుంచి, బండ్లగూడ నుంచి, ఎల్బీనగర్ నుంచి, వివిధ ప్రాంతాల నుంచి యువత వచ్చి ఇక్కడ హుక్కా సేవిస్తున్నారు. ఇక్కడ 700 రూపాయలు ఒక్కసారికి 700 రూపాయలు వసూలు చేస్తున్నారు. అదేవిధంగా కొంతమంది 2 సార్లు 3 సార్లు కూడా ఈ హుక్కా సేవిస్తున్నారు. దీనివల్ల ఆరోగ్యం పాడవటమే కాకుండా ఆరోగ్యానికి కూడా హానికరం కాబట్టి గవర్నమెంట్ కూడా హుక్కాని బ్యాన్ చేసింది, హుక్కా సెంటర్ని బ్యాన్ చేసింది. అయినప్పటికీ ఇది చట్టవిరోధంగా ఇక్కడ కౌశిక్ అనే అతను ఈ హుక్కా సెంటర్ నడుపుతున్నట్టు తెలిసింది. దాని మీద ఇక్కడ రైడ్ చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సేవిస్తున్నారు కాబట్టి ఇది చట్టవిరుద్ధము. ఎట్టి పరిస్థితుల్లో కూడా యువతకు కూడా మేము 3 days బ్యాక్ కూడా ఒక ఎల్బీనగర్ పరిధిలోని హుక్కా సెంటర్ మీద రైడ్ చేసినాం. అప్పుడే మేము అప్పీల్ చేసినాం యువతకు. ఎందుకంటే యువత కూడా ఈ రకంగా చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్లో
లేకపోతే నిషేధించిన ఉక్కా సెంటర్లో ఉక్కా తాగుతూ పట్టుబడటం అనేది నిజంగా అది యువత తిరోగమన దిశలో ఉందనడానికి నిదర్శనం. దీన్ని ముఖ్యంగా యువతకు అప్పీల్ చేస్తున్నాం, మీరు ఇలాంటి కార్యకలాపాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా పాల్గొనొద్దని చెప్పి ఉక్కా సెంటర్లు మీ ఆరోగ్యాన్ని పాడు చేయడమే కాకుండా స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఎంతో మంది ఆడపిల్లల పాలిట శాపంగా మారుతుందని హైదరాబాద్ నగర సిపి సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత అపరిచితులతో ఏర్పడుతున్న పరిచయాలు యువతులను ఊహించని ప్రమాదాల్లోకి నెట్టివేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా హెచ్చరించారు. ఆడపిల్లలకి మరియు వాళ్ళ పేరెంట్స్కి ఒక క్షణము ఈ ఒక వీడియోని చూడాలని చెప్పి నేను కోరుతున్నాను. ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్ రావడంతో అందరూ కూడా దానికి అలవాటమై దాని ద్వారా మళ్ళీ సోషల్ మీడియాలో అలవాటయి చాలా విషాదకరమైన సంఘటనలు నా దృష్టికి వస్తున్నాయి. వాళ్ళు కథనాలు చూసిన తర్వాత చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. సో అందుకు మీ ముందు వచ్చి కొన్ని మాటలు చెప్పాలని చెప్పి నేను అనుకున్నాను. ఆడపిల్లలు చాలామంది ఈ స్మార్ట్ ఫోన్స్ అలవాటు అయిన తర్వాత ఎవరో ఇన్స్టాగ్రామ్లో లేదంటే ఫేస్బుక్లో లేదంటే వాట్సాప్లో ఏదో రిక్వెస్ట్ పెట్టి ఆ రిక్వెస్ట్ పెట్టే ముందు అందమైన ఒక అబ్బాయి లేదంటే ఫేక్ ఫొటోస్ యూజ్ చేసి లేదంటే ఫిలిం స్టార్స్ ఫోటో యూజ్ చేసి వాళ్ళు డీపీ పెట్టుకోవడము, మన ఆడపిల్లలు వాళ్ళ ఒక రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయడము, తర్వాత వాళ్ళతోని చాలా చనువుగా ఉండడము జరుగుతుంది. కొన్ని రోజు అయిన తర్వాత ఇట్లానే ఆ ఒక మాటలు వాళ్ళ ఒక పర్సనల్ ఫొటోస్ కావాలి, మీరు చాలా అందమై ఉన్నారు, చాలా స్వీట్ వర్డ్స్ చెప్పడంతో మన ఆడపిల్లలు కూడా ఏదో తెలియక వాళ్ళు పర్సనల్ ఫొటోస్ పంపడము. ఈ పర్సనల్ ఫొటోస్ పంపించిన తర్వాత దాన్ని ఆనే అబ్బాయి చేతిలో పెట్టుకొని ఒక రాక్షసుడిగా తయారవుతున్నారు. ఆ ఒక ఫొటోస్తోని బ్లాక్మెయిల్ చేయడము, లేదంటే నాకు ఫిజికల్గా కలవండి అని చెప్పడము, లేదంటే ఈ మధ్యలో డబ్బులు కూడా మీరు నాకు పంపించాలని చెప్పి చాలామంది ఆడపిల్లలు దొంగతనం చేసి లేదంటే వాళ్ళ సంపాదించిన డబ్బులతోని వాళ్ళకి పంపడం జరుగుతుంది. అంతా అయిపోయిన తర్వాత పేరెంట్స్కి చెప్పక ఎవరు కూడా చెప్పక చాలామంది బాధపడుతున్నారు, చాలామంది వాళ్ళ ప్రాణాలను కూడా పోగొట్టుకుంటున్నారు. సో ముఖ్యంగా ఆడపిల్లలు మీకు ఏమాదిరూ అన్యాయం జరిగితే ఇమీడియట్లీ మీ పేరెంట్స్కి లేదంటే మీ ఫ్రెండ్స్కి లేదంటే మాకు పోలీస్కి సమాచారం తెలియపరచాలని చెప్పి నేను కోరుతున్నాను. పేరెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండి వాళ్ళు ఆడపిల్లలతోని సమయం కేటాయించాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, వాళ్ళు ఎవరి దగ్గర వెళ్తున్నారు అనే పైన కూడా నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇట్లాంటి సంఘటనలు మీ దృష్టికి వస్తే మీరు ఇమీడియట్లీ డయల్ 100కి ఫోన్ చేయాలని చెప్పి కోరుతున్నాను. మీకు ఎక్కడాದರೂ అన్యాయం జరిగితే మీ వెంట ఎప్పుడు కూడా తెలంగాణ పోలీసు, మీ వెంట హైదరాబాద్ సిటీ పోలీస్ ఎప్పుడు కూడా ఉంటుంది. చాలామంది అబ్బాయిలు అనుకుంటారు మనము సోషల్ మీడియా వాడుతున్నాను, మనం ఫేక్ డీపీ వాడుతున్నాను, ఫేక్ నంబర్ వాడుతున్నాను, VPN వాడుతున్నాను అని చెప్పి చాలామంది అబ్బాయిలు అనుకోవచ్చు. కానీ వాళ్ళు ఎక్కడున్నా పట్టుకొని వచ్చే బాధ్యత తెలంగాణ పోలీసు మరి హైదరాబాద్ పోలీస్ పైన ఉంది. మీ అందరు కూడా తీసుకొచ్చి కటకటాల వెనక పెట్టే బాధ్యత మా పైన ఉంది. ముఖ్యంగా ఆడపిల్లలు అందరూ కూడా ముందు వచ్చి ఇలాంటి వాళ్ళపైన కంప్లైంట్ ఇవ్వాలి. అట్లానే పేరెంట్స్ ప్లస్ పిల్లలందరూ కూడా ఆడపిల్లలు జాగ్రత్త ఉండాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై హింద్. హైదరాబాద్ పరిసర ప్రాంతమైన వట్టినాగులపల్లిలో భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. సర్వే నెంబర్లు 259, 245కు సంబంధించిన ఈ వివాదం ప్రస్తుతం కోర్టులో విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస్ కుటుంబానికి చెందిన హర్ష భూమిని కబ్జా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలో ఎలాంటి రీజన్ లేదని సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి. ఇది పూర్తిగా కుటుంబ సభ్యుల మధ్య జరుగుతున్న వివాదమని తెలిపారు. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉండటంతో ఇరుపక్షాలు న్యాయస్థానం ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాయి. ఒక పక్షానికి చెందిన అక్షయ్ షా, అభినవ్ షా మాట్లాడుతూ గతంలో జరిగిన సర్వేల్లో తమకు హక్కులు ఉన్నట్టు తేలిందని తెలిపారు. అయితే ప్రత్యర్థి పక్షం అనుమతి లేకుండా కాంపౌండ్ వాల్ నిర్మించి భూమిని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇక ఈ వివాదం పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు అభివృద్ధి పనులు చేపట్టడం సాధ్యం కాదని పేర్కొన్నారు. సంయుక్త సర్వే ద్వారా సమస్యను స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవాలని, కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఇరుపక్షాలు సహకరించాలని వారు కోరుతున్నారు. ये बेसिकली एक फैमिली प्रॉपर्टी है. मैं आपको ब्रीफ में बता देता हूँ. इतना बड़ा इसमें कोई अब पता नहीं इसको इतना बड़ा मीडिया क्यों बना दिए, इतना इम्पोर्टेंस क्यों लेना चाह रहे.
लोगों का नाम निकाल के इसको पब्लिक एक बड़ा एजेंडा बना दे रहे। इसमें कोई एजेंडा बनाने का सीन ही नहीं है सर, ये फैमिली डिस्प्यूट है। मेरे ग्रैंडफादर को 4 ब्रदर्स थे, हमारे पास जितना भी लैंड था वो 4 ब्रदर्स में डिवाइड हुआ। वो डिवाइड होने के बाद हमारे को हमारा लैंड मिला साहब। ये सर्वे नंबर 259 है। 259 में हमारे को ORR 2005 में अवार्ड पास हुआ, मतलब ORR 2005 में नोटिस आया। 2006 में हमारे को अवार्ड पास हुआ। हमारे को 2006 में हमारे को मालूम पड़ा कि आपका 8 एकड़ रोड में जा रहा, 8 एकड़ चेंज रोड में जा रहा। 259 हम लोग के फादर ग्रैंडफादर को, हमारे ग्रैंड मदर को ये प्रॉपर्टी ISO प्रॉपर्टी में डिवीजन हुआ। डिवीजन होके वो अनडिवाइडेड शेयर था, क्योंकि हम लोग उसको डिवाइड नहीं करे, क्योंकि कुछ भी बनाएंगे तो साथ में बनाएंगे करके वो जाके आज तक उसको डिवीजन नहीं हुआ। रोड चले गया। रोड जाने के बाद फैमिली में भी डिस्प्यूट शुरू हो गया, मैं कहीं को देना रोड में, आप कहीं को देना। मैं 2012 में कोर्ट में जाके मेरा शेयर, मेरा फादर जाने के बाद आज मैं मेरा खुद का प्रॉपर्टी के लिए मैं लड़ाई झगड़ा करके कोर्ट में जाके चप्पल घिस के मेरा पूरा ज़िंदगी ख़राब करके उसके पीछे मैं कोर्ट से ऑर्डर लेके आता हूँ 2025 में कि आपका लैंड रोड में जाने के बाद इतना लैंड बचता। उसके बाद मैं प्रॉपर्टी नहीं संभाल सकूंगा, मेरे को प्रॉब्लम कहीं कुछ के प्रॉब्लम करना करके मेरा जो भी लैंड है मैं किसी को डेवलपमेंट में देने का बात सोच रहा हूँ। अगर मैं किसी को देता हूँ तो उसमें गलत क्या है सर? मैं अगर आज देता हूँ, और मेरा इतना ही रिक्वेस्ट है, मैं हाथ जोड़ के रिक्वेस्ट कर रहा हूँ, 2020 से मैं चप्पल घिस के हर कलेक्टर ऑफिस में, हर ऑफिस में जाके, हर MRO ऑफिस में जाके सर्वे का एप्लीकेशन लेके आए सो हूँ। मेरा रिक्वेस्ट ये है, उन्होंने भी दिए सो है, मेरे अंकल है उन्होंने, और मेरे को बहुत, अभी तक बोल रहा हूँ मैं, मेरे को उनके लिए बहुत रिस्पेक्ट है। ऐसा कुछ नहीं है कि हमारे में कुछ बड़ा कोई फैमिली डिस्प्यूट हो गया, खाली बाउंड्री डिस्प्यूट है। इसको आप सॉल्व करने के लिए कुछ भी करने का जरूरत नहीं है, सब कोई बड़ा चीज़ नहीं है इसमें, आप सर्वे करवा लीजिए। సంగారెడ్డి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమీన్పూర్ పరిధిలోని బీరంగూడలో ఉన్న రెయిన్బో స్కూల్ వద్ద తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పాఠశాల ఫీజుల భారం మోయలేమంటూ సుమారు 300 మంది తల్లిదండ్రులు స్కూల్ గేట్ ఎదుట ధర్నా చేపట్టారు. స్పోర్ట్స్ డ్రెస్సులు, ఎక్స్ట్రా మెటీరియల్ పేరుతో స్కూల్ యాజమాన్యం అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తుందని వారు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా యాక్టివిటీ ఫీజుల పేరుతో విద్యార్థులపై మరింత ఆర్థిక భారం మోపుతున్నారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ప్రతి అంశానికి వేరు ఛార్జీలు వసూలు చేయడం అన్యాయమని వారు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న అమీన్పూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొద్దిసేపు తల్లిదండ్రులు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత కొనసాగుతుండగా సమస్య పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తున్నాయి. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాక్ టౌన్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ప్రవీణారెడ్డి అనే ప్రభుత్వ టీచర్ ఇంట్లోకి ఏసీ టెక్నీషియన్ అని చెప్పి చొరబడిన దుండగుడు ఆమెతో మాట్లాడుతున్నట్టు నటిస్తూ ప్రవీణారెడ్డిపై సుత్తితో దాడి చేసి మెడలో ఉన్న 25 గ్రాముల పుస్తల తాడుతో పరారయ్యాడు. నిందితుడు అపార్ట్మెంట్ ఫ్లాట్లోకి ప్రవేశించి రాబరీ చేసిన అనంతరం పారిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలు ఆధారంగా నిందితుడు మరో అపార్ట్మెంట్లో అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో అదుపులోకి తీసుకున్నారు. ఎల్బీ నగర్ పోలీసులు తలపై తీవ్ర గాయమైన బాధితురాలని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడు చెంచల్గూడకు చెందిన అబ్రర్ అహ్మద్గా గుర్తించారు పోలీసులు. చెప్తారేమని ఫోన్ చేసింది, సరే అని నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. సత్యనగర్ అంకోల్ సార్, సత్యనగర్ అంకోల్. రెస్పాండింగ్ సార్,